వైద్య చికిత్స ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా మారుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని స్థానిక జగన్నాథపురంలో ఎమ్మెల్యే కొండబాబు స్వగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న పేదలు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అవసరమైతే సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణమే స్పందించి సహాయం అందేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ దిశగా విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం వచ్చే ప్రతి అర్జీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తూ ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కష్టకాలంలో ప్రభుత్వం వారి పక్కన నిలబడమే నిజమైన పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంఆర్ఎఫ్ సహాయంతో అనేక కుటుంబాలకు కొత్త ఆశలు కలుగుతున్నాయని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బచ్చి శేఖర్, తుమ్మల సునీత రమేష్, గుజ్జుబాబు, చింతలపూడి రవి, పల్లెవెల రవి, అనంతకుమార్, అంబటి చిన్న, నురుకుర్తి మోహన్, ఎరిపిల్లి రాము, చూడుపల్లి సతీష్, అంగాడి దుర్గారావు, గాది శివరామకృష్ణ, పోలుపల్లి జగన్, చొక్కాగిరి, చింతపల్లి తాతారావు, బొడ్డు శివాజీ, పిర్ల లక్ష్మీప్రసన్న, రాంబాబు, కోడూరు పెద్ద, ఏవీడి మెంటారావు, పలువెల లక్ష్మి, రెడ్నం సత్యబాబు, అమలకంటి బలరాం, పొంగ సత్య, రిక్కా సంజీవ్, బొల్లోజు ఉమా, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు చెప్పడం ప్రజలు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. ఈరోజు అలాంటివన్నీ ఇవ్వడంతో, ఆ డబ్బులు ఇవ్వడంతో ఈరోజు ఈ పేద కుటుంబాలన్నీ కూడా చాలామంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం దక్కుతుంది. ఈ రోజున చూడండి, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన అన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికీ సుమారు మా కాకినాడ నగరంలోనే 6 కోట్ల రూపాయలు ఇచ్చామండి. ఎక్కడెక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. వీళ్ళు అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. ఈ సాయం చేసి పొందిన వారు అందరి తరపున, కాకినాడ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు అండి చాలామంది మా దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నారు. బాబు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి, వారు చల్లగా ఉండాలి, వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి మేలు జరుగుతుంది, వారికి చెప్పండి అని ప్రత్యేకంగా చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, ఈ కుటుంబ ప్రభుత్వం ఆలోచన. ఏమండి కంటిన్యూ ఉండుంటేనండి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆయన లేకపోవడం, 5 సంవత్సరాలు మళ్ళీ వేరే వాళ్ళ ప్రభుత్వం రావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, ఇలాగా గ్యాప్ రావడంలో ఈరోజు హాస్పిటల్ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. ఉదాహరణ చెప్తాను, కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది మా కాకినాడ నగరంలో. ఎప్పుడో గత 60-100 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్. అలాంటి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 500 పడకల హాస్పిటల్ ఇస్తానండి, బెడ్స్ కట్టడానికి శంకుస్థాపన చేసి మొదలు పెట్టామండి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ అట్లా వదిలేశారు. ఇంకా దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. అలాగే అనేక ప్రాంతాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సందర్భంగా